బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసు కాదని సక్రమ కేసు అని జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ గౌజ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నటి రోజు కేటీఆర్ ను ముట్టుకుంటే అగ్నిగుండం చేస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేయనప్పుడు కేటీఆర్ హైకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పనిగట్టుకుని స్పీకర్ మీదకి చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. ఆంబోతు లెక్క దున్నపోతులాగా రాష్ట్రాన్ని దోసుకున్నారని ఆరోపించారు. ఇక అవినీతికి పాల్పడిన ప్రతి వ్యక్తిని పట్టుకుని జైలుకి పంపించడం జరుగుతుందని తేల్చి చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలపై భారం మోపారని, ధనిక రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన ఘనత మీ పార్టీకే దక్కిందని అన్నారు. 10 నెలల్లోనే సుమారు 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరికొన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. గుండాయిజాల్ మాటలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అని, సముద్రం లాంటి పార్టీ అని పట్టుకొని అందులో నిందలు వేయడం సరికాదన్నారు. ఇక గతంలో కేటీఆర్ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నిట్లో బకాయి పెట్టింది మీ ప్రభుత్వమే అని దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పంపించుడే. ఇవాళ టీఆర్ఎస్ అన్నది ఒక పెద్ద దొంగ పార్టీ. ఎందుకంటే రాష్ట్రాన్ని దోసుకొని 7 లక్షల కోట్ల అప్పు చేసిన పార్టీ ధనిక రాష్ట్రాన్ని ఇవాళ పేద రాష్ట్రంగా చేసేసింది. ఇలా అది మాట్లాడరా? అది ఇవాళ ఎందుకు ఇవాళ రుణమాఫీ మేము చేయలేదా? రుణమాఫీ ఏమైనా సిగ్గు కళ్ళు కనిపిస్తలేవా అనే కళ్ళ డాక్టర్ దగ్గరికి పోయి చూసుకొని ఇలా రుణమాఫీ చేసింది మీ కళ్ళ ముంగట్టున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన హామీలను దాదాపు 5 హామీలను నెరవేరుస్తున్నాం. ఇంకా ముందున్నది, ఇంకా వచ్చే కాలంలో అన్ని నెరవేరుస్తాం. కానీ మీరు మాట్లాడితే ఎట్లున్నదంటే గుండాయిజం మాట్లాడుతున్నారు. గుండాయిజం, ఆ గుండాయిజం మీ పార్టీకి వస్తుంది కావచ్చు, నాకు కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరికి సొత్తు కాదు, ఎవరికి జాగిరి కాదు. ప్రభుత్వం చేసే పని పడుతుంది, ఈ పంత వెలగొడుతుంది. ఈ అగ్నిగుండాలు చెప్పేది ఏముంటుందో అది మీ అంతుకే పెట్టుకోర్రి, మీరే పెట్టుకోర్రి. కానీ మేము హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎంత ఖాముష్ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉంటది. మీకు తెలియదు సముద్రం కాంగ్రెస్ పార్టీ అంటే. ఏ టీఆర్ఎస్ పార్టీ ఏదైనా మీకు ఒక రాష్ట్రంలో ఉన్న చిన్న పార్టీ ఎంత ఉంటారా? మీరు ఒక 20 మంది లేరు, 15 మంది లేరు. దీనికి ఇంత పెద్ద పోకడ ఎగురుడు. మీరు సీఎం అది అవుతాడని ఇంకోడు మనోడు ఉన్నాడు, మనోడికి చెప్తా ఎంత అర్థం కాదు. ఏదో సిగ్గు లేదు మాట్లాడటానికి, నోరు వచ్చిందని ఏదైనా వాగుడు. ఏదో వాగుతే నేను ఏమన్నా ఫోకస్ అవుతా అని, ఏదో నాకు మంచి అది ఫుటేజ్ దొరుకుతుందని అందు గురించే మాట్లాడుతుండు. బూటులు నాకిండు, అది నాకిండు, ఇది నాకిండు. నువ్వు ఎన్ని నాకినావో, నువ్వు ఏం చేసినావో అందరికీ తెలుసు. మళ్ళొకటి మీ కేటీఆర్కి ఒక విషయం ఉండు, దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే మీరు ఒక్క చర్చ పెట్టండి. ఇవాళ కేటీఆర్ ఆస్తులు ఏంది, కేటీఆర్ ఏముంటే, ఏమైండు, ఎంత దాకా అయిండు, ఇదొక్క చెప్పండి మీరు. ఎందుకంటే ప్రజలకు చెప్పాలి. ఇది ప్రజలు ఎందుకు గ్రహిస్తలేరా? ప్రజలకు తెలియదా మీరు చేసిన పనులకు? ఇవాళ ఏదైనా పెడదామంటే ఇవాళ బకాయిలు పెట్టింది మీరు, రాష్ట్రం అంతా బకాయిలు పెట్టిర్రు. ఇవాళ మేము రాగానే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము. మళ్ళా 5 సన్న బట్లకు 500 బోనస్ ఇచ్చినాం. ఇలా బోనస్ తో సహా రైతులు సంతోషపడి ఇలా రైతులు ఎంతో రుణమాఫీ అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత కొన్ని సాంకేతిక కారణం వల్ల కొన్ని ఆగినాయి, అక్కడిక్కడ ఆగినా కూడా కొన్ని ఆగి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం. మీ ముఖం మీద కొట్టినట్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అవి మా రేవంత్ రెడ్డి సార్ అన్నాడు, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మా సీఎం మళ్ళొకటే మేము హెచ్చరిస్తున్నాం. మీరేందే మాకు హెచ్చరించండి? మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. మీకు హెచ్చరించుడు మీ అంత కూర్చుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం పార్టీ బిడ్డ. ఈ సముద్రం అలలలో మీరు ఎక్కడ ఉండరు, ఎక్కడ కనిపించరు. మేము చెప్తున్నాం, ఖబర్దార్ మళ్ళొక్కసారి నోరించి మాట్లాడకుర్రి. మాట్లాడితే ఖచ్చితంగా న్యాయంగా మాట్లాడుర్రి. ప్రజలు అందరు గ్రహిస్తున్నారు కాబట్టి మేము కూడా హెచ్చరిస్తున్నాం మీకు. ఖబర్దార్ బిడ్డ, మీరు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడురి. కాకపోతే ఇదే గతి పడుతుంది అందరికీ. కేటీఆర్, కేసీఆర్ ఎవరైనా కానీ ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఎవరికి గులాం కాదు, తీసుకుపోయి లోపల వారిస్తుంది. ఇదే ముఖంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.